ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలకు పోదు. అధికారంలో ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో స్వేచ్ఛగా అక్కడ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వేచ్ఛగా పోటీ చేసుకోమని మేము గత 5 సంవత్సరాల్లో అరాచకాలు సృష్టించారు. చూడండి, నామినేషన్ కూడా వేయనీయకుండా మహిళలు ఇన్నర్లో నామినేషన్ పెట్టుకొని పత్రాలు వెళ్తా ఉంటే కూడా చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు తీసుకొని చింపి పక్కన పడేసి ఎవరో ఒకరు ధైర్యంగా తెగించి నామినేషన్ కనకారావు గారు మీరు మాట్లాడారు, మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఓపిక వినండి, రాసి పెట్టుకోండి, దాని తర్వాత మీరు సమాధానం ఇవ్వండి. చర్చగా ఉంటుంది. ఒక్క నిమిషం నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ నెక్స్ట్ మీరే మాట్లాడదు కానీ అర్థం కాదు. సరేనండి, ఆర్గ్యుమెంట్ కాదు. ఆయన ఏం చెప్తారు రాసుకోండి, నేను ఇస్తాను. ఒక్క నిమిషం కనకరావు గారు, ఆయన ఏం మాట్లాడతారు? మంచి న్యాయవాదిలాగా భక్తిలాగా చెబుతారు మీరు. మొత్తం మోసదొచ్చాడు మీరు. వెయిట్ చేయండి. ఎందుకు క్రాస్ టాక్ వల్ల టైం వేస్ట్? సరే మీకు ఇస్తానండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు కదా, విన్నారు కదా, మీరు వినండి. నెక్స్ట్ మీరు మాట్లాడితే కానీ టైం వేస్ట్. కనకారావు గారు, మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీరు మాట్లాడినప్పుడు అనేక ఆరోపణలు చేసినా నేను తిరిగి మాట్లాడాలా. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనుకోండి, నేను కూడా అదే విధంగా స్పందించాల్సి వస్తుంది. మీరు మన తలకాయ ఆడ పెట్టుకుంటారు, మీ ఇష్టం. నేను చెప్తున్నా ఇప్పుడే. చంద్రబాబు నాయుడు సరే ఒక నిమిషం నేను మాట్లాడేటప్పుడు అర్థం మాట్లాడితే మీకు ఇచ్చిన గౌరవం పోగొట్టుకుంటారు మీరు. మాట్లాడండి సార్. వర్మ గారు, నేనేం చెప్తానంటే, మీరు గత 5 సంవత్సరాలలో ప్యానల్లో ఉండే వాళ్ళు కూడా చూశారు. తిరుపతి ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు ఏ విధంగా జరిగాయి మేము చూసాం. మేము ఆ విధంగా చేయమండి. స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుతాం. స్వేచ్ఛగా ఎన్నికల్లో లోకల్ బాడీలో ఉన్నటువంటి లోకల్ కింద ఉన్నటువంటి నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంది, అది ఏ పార్టీలో అయినా సరే ఉంది అని తెలుసుకునేదానికే ఈ ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి మేము ఎక్కడా కూడా వాళ్ళలాగా అరాచకాలు సృష్టించడం, అన్యాయాలు సృష్టించడం, ఏదన్నా నామినేషన్ వేసే వాళ్ళని పోయి నామినేషన్ పత్రాలు తీసుకొని చింపేయడం, లేదంటే పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పి ఏకపక్షంగా రిజల్ట్ తెచ్చుకోవడం, 90% 70% ఏకగ్రీవాలు చేయడం, ఇవన్నీ చేయమండి. మీరు చూడండి, మళ్ళీ కూడా మీరు ఇదే చర్చ పెట్టండి. రేపు స్థానిక ఎన్నికలు జరిగిపోయిన తర్వాత జరిగేటప్పుడు కూడా మేము ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామో ఆ రోజు చూడండి. దాని తర్వాత మేము ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి వాళ్ళ గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు మేము అవలంబిస్తే ఆ రోజు మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు, ప్యానల్లో ఉండేటువంటి విశ్లేషకులు కూడా క్వశ్చన్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఈరోజు చెప్తున్నారు, పులివెందుల్లో గెలవమని చెప్పండి, లేకపోతే ఇంకొక దగ్గర గెలవమని చెప్పండి అని చెప్పి. పులివెందుల్లో అయినా కుప్పంలో అయినా ఈరోజు పులివెందుల్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారో, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే బలంగా ఉంటారు. గత 5 సంవత్సరాలలో కుప్పంలో వాళ్ళు ఏ విధంగా ఎన్నికలు చేశారో అదే విధంగా మేము కూడా పులివెందుల్లో కానీ చేస్తే పులివెందులు కూడా క్లీన్ స్వీప్ చేసుకోగలం మేము. కానీ మేము చేయము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రోత్సహించడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలనే కోరుకుంటాం మేము. అప్పుడే స్థానికంగా నాయకత్వం బలపడుతుంది. ఆ స్థానిక సమస్యల మీద ఆ నాయకత్వం పనిచేయగలుగుతుంది. అట్లా లేకుండా ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకోవాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో తిరుపతిలో ఏ విధంగా కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, లేకపోతే బై ఎలక్షన్ కానీ, లేకపోతే చిన్న టౌన్ బ్యాంక్ ఎన్నికలు కానీ ఏ విధంగా జరిగినాయి ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఎవరు సవాల్ చేసే వాళ్ళకి అందరికి కూడా నేను చెప్తున్నా, సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇది సందర్భం కాదు. రేపు ఎన్నికలు జరిగేటప్పుడు సవాల్ చేద్దాం. ఎన్ని సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం పోరాటం చేసే పార్టీ స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పాత్ర కావాలని అడుక్కోవాల్సిన పరిస్థితే ఉంటది.
అక్కడ కూడా ప్రతిపక్ష పాత్ర అయితే ఉండదండి. వర్మ గారు రాసి పెట్టుకొని మీరు, నేను చెప్తున్నా, ప్రతిపక్ష పాత్ర ఈ రోజు ఏ విధంగా అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర లేదు, మాకు దేహీ ప్రతిపక్ష పాత్ర ఏంటి, దేహీ ప్రతిపక్ష పాత్ర ఏంటి అని అడుక్కుంటున్నారో, రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జడ్పీటీసీలోనూ వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితే నిలబడుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఇచ్చిన హామీలు ఇందాక కనకారావు గారు చెప్పారు, మేము ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదని. 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్ చెప్పినాం, ఇచ్చాం. అన్నదాత సుఖీభవ చెప్పాం, ఇచ్చాం. 3 సిలిండర్లు చెప్పాం, ఇచ్చాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు